నమస్సుమాంజలి. ప్రజలారా, ఇందాక ప్రోగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమన్నారు? విమానాలు అంట, ఎయిర్పోర్ట్ అంట, ఏమేమో అంటున్నారు. దానికి డబ్బులు ఉన్నాయా చెప్పండి? డబ్బులు లేవు. ఇక్కడ ఉన్న డబ్బులు తిండికనే సరిపోవడం లే. మా పార్టీ కనుక అధికారంలోకి వస్తే మేము గంటకి 10,000 బస్సులు నింపుతాం, అర్ధగంటకు ఒకసారి బస్సులు నింపుతాం. అంత అవసరమైతే ఇంటింటికి బస్సు పంపిస్తాం. తర్వాత ఇంకా ఏమి చదువు వస్తే జెండు పంపిస్తారంట. అలా మాటలు చదువుకి రాకుండా ఇంకేముంటాయా? తర్వాత ఇంటింటి ప్రతి గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఒక్కొక్కరికి ఒక్కొక్క గల్లీకి రైలు పట్టాలు వేపిస్తాం, అట్లే రైలు కూడా వేపిస్తాం. తర్వాత అదేలా కంప్యూటర్లు ప్రతి ఇంటికి కంప్యూటర్ ఫ్రీ. మా పార్టీ అధికారంలోకి వస్తే సత్యసామలం చేస్తాం. తర్వాత మన ప్రియతమ నాయకుడు రెడ్డన్న మాట్లాడతారు. చిన్నదేకులు, పెద్దలకు, అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు నమస్కారాలు. మేము ఇక్కడికి రావడం ఏమిటంటే మా తెలుగుదేశం పార్టీ తరఫున మేము అభ్యర్థులుగా ఇక్కడ పోటీ చేస్తున్నాం. మీ విలువైన ఓట్లు మాకే వేయాలి. మీకు మమ్మల్ని ఓటేసి గెలిపిస్తే మీ చిన్న దేశంతో పెద్ద ప్రాజెక్ట్ కట్టిస్తాం ఇక్కడ. అలాగే అక్కడ ఒక ముసలం ఉంది. ఆ ఓటు 200 పింఛన్ ఏమైతే ఆకొక పిల్లలు రాదు, పిల్లలకు ఇవ్వడానికి అలాంటి అమలకు 200 నుంచి 1000 సార్లు పింఛన్. మీరు పొద్దున్నే కారు ఇస్తా ఉంటే కొంతమంది విద్యార్థులు వచ్చారు నాకు వచ్చి, అన్న మేము కర్నూలుకి చిన్నది కావాలంటే 100 రూపాయలు అయిపోతుంది అన్న, మాకు ఇక్కడనే థియేటర్లో కట్టిస్తే మేము అన్నారు. వారి అభ్యర్థులు మేము ఆలోచించాం. కావున ఇక్కడ కాంజనక వాటి థియేటర్లు కట్టించేస్తాం. అలాగే ఈ ఊర్లో సాయంత్రం పూట పెద్దలందరూ కూర్చొని సమాచారానికి ఏ సభలు లేవు, వాళ్ళకి పాల్గొనకి ఇస్తాం. అలాగే రైతులకు ముఖ్యమైనది పంట. ఆ పంటకు కరెక్ట్ టైం రాకుంటుంది. మేము 6 గంటల నుంచి 12 గంటలకు వెళ్తున్నాం. మా ప్రత్యర్థులైన ప్రోగ్రెస్ వారు చెప్పినట్లు వాళ్ళకి ఓటు వేసి గెలిపించదండి. మీరు ఆల్రెడీ గెలిపించి 5 ఏళ్ళు చూశారు. వాళ్ళ నుంచి మనకు కొరిగింది ఏమీ లేదు. కావున మాకు మీ ఓటుని గెలిపించండి. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ నన్ను చూస్తాం. అలాగే పిల్లలకు విద్య చాలా విలువైనది. మీ పిల్లలకు LKG నుంచి PG ఉచిత విద్య ఇస్తాం. ఇప్పుడు మన ఓమిరెడ్డి గారు మాట్లాడతారు. ఇందాక అదేదో 2 రూపాయలకే బియ్యం అంట. బియ్యం వస్తా బియ్యం తింటారా ఎవరన్నా? బ్యాగులు వచ్చా, సరుకులు వచ్చా? ఆ బియ్యం లేకపోతే ఉన్నది బ్యాగులు వస్తున్నాయి ఇక్కడ, మళ్ళీ బ్యాగ్ అట. అందుకే ప్రజలారా, మా పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి కావాల్సిన నిత్యావసర సరుకులన్నీ ఉచితంగా పంపిణీ చేస్తాం. చిన్నడేగురు ప్రజలకి, అయ్యలకి, అమ్మలకి అందరికీ నా వందనాలు. ఈరోజు మనం చాలా కష్టాలు పడుతున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం నుంచి మనకి ఏం పడలేదు. కాబట్టి ఈ ప్రభుత్వం వల్ల మనకు వర్షాలే లేకవా. కాబట్టి మా ప్రభుత్వం వచ్చి మీకు వర్షాలు తెప్పిస్తాం. అంటే మీకు డౌట్ రావచ్చు, వర్షాలు ఎక్కడ తెప్పిస్తామని. అంటే అవి మిషన్ లేదుగా, పైసలు పెట్టి నీళ్లు పెట్టి పంపిస్తాం. కాబట్టి మీరేం చింతించకండి. మన ఊర్లో ఒక పెద్ద కాలేజీ లేదు యూత్ కి, కాబట్టి ఒక పెద్ద IIT పెట్టిస్తాం. స్టూడెంట్స్ కి అటెండెన్స్ ఫ్రీ. అలాగే వాటర్ ట్యాంకులు కట్టిస్తాం. స్కూల్ పిల్లలకి సైకిల్ ఇప్పిస్తాం. కాలేజ్ పిల్లలకి బైకులు ఇప్పిస్తాం. పోయిన ప్రభుత్వం టీవీలు ఇచ్చినట్టయ్యా, దాంట్లో బొమ్మనే రాదు. కాబట్టి మన ఆడళ్ళ కోసం నాటికలు వేపిస్తాం. కాబట్టి మా ప్రభుత్వానికి ఓటేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాం. ఇంతకు మేము